तेलंगाना जागृति और यूनाइटेड फूले फ्रंट के ज़ेर एहतमाम कामारेड्डी में बीसी गोल्ड मेज कॉन्फ्रेंस का इनकाद अमल में आया। सदर तेलंगाना जागृति व रुकन कानून साज कौंसिल बीआरएस कलवा कुंटला कविता ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर खिताब करते हुए कि कविता ने बीसी बिरादरी के हकूक़ के तहफ़्फ़ुज़ के लिए बीआरएस की मुसलसल जद्दोजहद को उजागर किया। उन्होंने कहा कि रियासती हुकूमत को असम्बली में मंजूर करदा बीसी बिल से मुताल्लिक़ पेशरफ्त पर वजाहत पेश करनी चाहिए और कांग्रेस और बीजेपी को जवाब देना चाहिए कि मरकज़ में इन बिलों को मंजूर क्यों नहीं किया जा रहा। उन्होंने कहा कि साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव केसीआर की क़यादत में किए गए जामे ख़ानदानी सर्वे के मुताबिक तेलंगाना में बीसी बिरादरी की आबादी 52% है, लेकिन कांग्रेस हुकूमत ने अपने ज़ात पात पर मुबनी सर्वे में बीसी बिरादरी की तादाद कम करने की कोशिश की। उन्होंने मुतालबा किया कि हुकूमत हर गांव और हर ज़ात के हिसाब से आबादी के दुरुस्त आदाद शुमार को आम करे। ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇస్తే చరిత్రలో నిలబడిపోతారు, లేకపోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేం పోరాటాలు చేస్తే వచ్చిన ఒక్క రోజు నుంచి మొదటి రోజు నుంచి మొదలు పెడితే మీ వెంట పడితే ఇవాళ మీరు అసెంబ్లీలో మండలిలో బిల్లు పాస్ చేసిండ్రు. కానీ చేతులు దులుపుకోకండి దయచేసి. ఏ చోటే బాయ్ బడే బాయ్కో దేదియే. మరి బడే బాయ్ ఏమన్నా వేసుకొని మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మీరు కోర్టుకు పోతారా లేకపోతే ఢిల్లీలో పోయి మోడీ గారి కాళ్ళ మీద పడతారా మాకు సంబంధం లేదు, కానీ 42% ఏదైతే తెస్తామన్నారో ఆ రిజర్వేషన్ పాస్ చేయాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తున్నా. ఈ బిల్లు పాస్ అయ్యేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఒక మాట అన్నారు, మేము అఖిలపక్షం తీసుకుపోతామన్నారు. 4వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది, అఖిలపక్షం తీసుకుపోతామన్నారు. మరి నిన్నగాక మొన్న నాకు మండలిలో ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు పేరు చెప్తే బాగుండదు, కనబడితే అన్న ఏమయ్యన్నా మీ ముఖ్యమంత్రి గారి అఖిలపక్షం అనే మరి పార్లమెంట్ ఒడిసేతందుకు వచ్చింది కదా అని అంటే, ఏమో అక్క ఇంకా వాళ్ళు అపాయింట్మెంటే ఇవ్వలే అంటున్నారు. మరి అటు చూసి ఇటు చూసే లోపల ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటాడు. వాస్తవానికి నాకు తెలిసి తెలంగాణ కన్నా ఎక్కువ ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఫ్లైట్ మోడ్లో ఉంటాడు ఎప్పుడైనా. మరి అట్లాంటి ముఖ్యమంత్రి నేను బండి సంజయ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసిన ఢిల్లీలో మళ్ళా కలుస్తా అని చెప్పే ముఖ్యమంత్రి మీరు అడిగితే మీ బడేబాయ్ అపాయింట్మెంట్ ఇస్తలేడంటే అది మేము నమ్మాలి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే చీటికి మాటికి చీమ చిట్టుకుమంటే ఢిల్లీకి పోతావు, మరి రాహుల్ గాంధీని కలుస్తావో సాటుమాటుకు మోడీని కలుస్తావో మాకైతే ముఖ్యమంత్రి గారు అర్థమైతే లేదు. కానీ మరి బీసీల విషయం వచ్చేటప్పటికే అపాయింట్మెంట్ ఎందుకు దొరుకుతలేదన్న విషయం ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను.